నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, పిల్లలు చాలామంది పిల్లలు ఎంతో తెలివిగా, ఎంతో చురుకుగా, ఎంతో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళకి మనం ఫీడింగ్ ఇవ్వడంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఏంటంటే ఫీడింగ్స్ అంటే మన దేశ చరిత్రలోనే ఎంతోమంది మహానుభావులు, ఒక మహాత్మా గాంధీ అవ్వచ్చు, జవహర్లాల్ నెహ్రూ అవ్వచ్చు, అలాగే సుభాష్ చంద్రబోస్ అవ్వచ్చు, అలాగే చాలామంది మన దేశ చరిత్రలో ఎంతోమంది నేతలు ఉన్నారు. వాళ్ళ నేతల తాలూకా చరిత్రలు చెప్పండి. వాళ్ళు నేర్చుకునే గుణం వాళ్ళు ఉన్నది. జ్ఞాపక శక్తి కానీ, మెమరీ పవర్ కానీ, ఏదన్నా ఒక విషయాన్ని కూలంకషంగా చర్చించి వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు బాగా ఇంతకుముందులో లేదు. పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు. చాలా విషయాలని గ్రహించేటువంటి స్వభావం ఉంది వాళ్ళకి. ఏ విషయాన్ని ఇప్పుడు అబకస అనేది మేము చదివేటప్పుడు లేదు. ఇప్పుడు అబకస అనేది ఉంది. వాళ్ళు ఇలా చెప్తే వాళ్ళు వెంటనే ఎంత పెద్ద సంఖ్యనైనా సరే భాగించడం కానీ హెచ్చించడం కానీ చేస్తున్నారు. ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో ఉందంటే దానికి క్యాచ్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పిల్లల్లో ఉన్నాయి. ఆ పిల్లల్లో ఉన్నాయి, మనం వాటిని విట్లే చేయటం లేదు. ఎంతసేపు ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక ఐపీఎస్ ఆఫీసరో, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసరో చేయాలనే ఆలోచన కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక లెక్చరర్ కానీ చేయాలని ఆలోచిస్తున్నామా కానీ, ఒక దేశానికి భవిష్యత్తులోనే తరతరాలు గుర్తుండిపోయేటువంటి ఒక దేశ నేతగా తయారు చేయాలని ప్రతి పౌరుడు కానీ, ప్రతి తల్లిదండ్రులు కానీ ఆలోచించడం లేదు. ఇప్పుడు మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు ఒక దేశ భవిష్యత్తు చిన్నపిల్లల చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు భవిష్యత్తులోనే వాళ్ళు ఒక దేశ అధినేతగా తయారవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి కృషి చేయడానికి ఏంటి మనం ఫీడిస్తే వాళ్ళు అభివృద్ధి పడతారనేటువంటి నేపథ్యంలో మనం బుక్స్ చదివి వాళ్ళకి చెప్పండి. లేదంటే మన దేశ చరిత్రలో ఎంతోమంది మహానుభావులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తాలూకా చరిత్రలు మనం చెప్పినట్లయితే వాళ్ళకి మైండ్లో ఇన్పుట్ అవుతుంది. ఇన్పుట్ అయితే వాళ్ళు కూడా బాగా గ్రహించి అది ఫీడ్ అయ్యి వాళ్ళు కూడా ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసేది మనం ఏం చేస్తున్నాం, మన సెల్ ఫోన్ చూసుకుంటున్నాం, వాట్సాప్ చూసుకుంటున్నాం, ఫేస్బుక్ చూసుకుంటున్నాం, ట్విట్టర్ చూస్తున్నాము, అలాగే టీవీ చూస్తున్నాము, కంప్యూటర్ చూస్తున్నాము. ఇవన్నీ చూడడం వల్ల మన టైం అంతా దానికే పెడుతున్నాం. ఈ టైంని కొంచెం పక్కకు పెట్టి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పిల్లలు మంచి భవిష్యత్తులోనే మంచి దేశానికి పనికొచ్చేటువంటి ఒక వన్నీ తెచ్చేటువంటి పౌరుడిగా తయారవుతాడు. మనం కూడా మన కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టని నిలబెడతాడు. అలాగే మన ఊరి గౌరవాన్ని నిలబెడతాడు. అలాగే మన దేశ గౌరవాన్ని నిలబెడతాడు. అలాగే మన భారతదేశం యొక్క పౌరుడు యొక్క లక్షణాలను, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెడతాడు. దేశ చరిత్రలో నిలిచిపోతాడు. అటువంటి గొప్ప వ్యక్తులు తయారవుతారు. అదంతా మన పెద్దలు కొంత ఫీడింగ్ ఇచ్చినట్లయితే మనం అంతా ఎంతసేపు సీరియల్ చూసుకొని, ఎంతసేపు సెల్ చూసుకొని మనం ఆ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. చదవంటారంటే వాళ్ళు ఏటి చదువుతారు, ఏదో క్లాస్ పుస్తకాలు చదువుతారు. కానీ దేశ చరిత్రలోనే మంచి మహానుభావులు ఎంతోమంది చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు, ఎన్ని తరాలు మారినా సరే, ఎన్ని యుగాలు మారినా సరే వాళ్ళ చరిత్ర నిలిచిపోద్ది. ఇప్పటికీ మన హైదరాబాద్లోనే వాళ్ళ తాలూకా విగ్రహాలను నిలబడుతున్నారంటే వాళ్ళ దేశంలో ఎంతో మంచి ప్రగతి సాధించారు కాబట్టి, వాళ్ళు ఎంతో అభివృద్ధి పరిచారు కాబట్టి వాళ్ళ చరిత్రను మనం ఇప్పటికీ చదువుకుంటున్నాం, వింటున్నాం. వాళ్ళకి ఒక రోజంటూ వాళ్ళకి ఒక రోజు నిర్ణయించి అది మనం ఆ రోజును జరుపుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులకి ఇది విజ్ఞప్తి అనుకోండి, నేను వినయపూర్వకంగా చెప్తున్నాను. వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వండి, మంచి ఫీడింగ్ ఇవ్వండి. సెల్ ఫోన్లు పక్కకు పెట్టి ఒక రోజుకి ఒక అరగంట వాళ్ళతో స్పెండ్ చేయండి. దేశ చరిత్ర గురించి చెప్పండి. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఎంతోమంది మహానుభావులు వాళ్ళు చేసినట్టు త్యాగఫలాలన్నీ చెప్పినట్లయితే నువ్వు ఇలాగ అవ్వాలరా, నువ్వు మహాత్మా గాంధీ అవ్వాలి, ఇప్పుడు జాతిపిత అవ్వాలరా అని అన్నట్లయితే వాళ్ళు కూడా ఒక దేశంలో అత్యున్నత స్థాయిలో ఎదుగుతారు. మీకు, మీ కుటుంబానికి, దేశానికి కూడా మంచి అభివృద్ధి పదంలో నడుస్తారు, నిలబడతారు. మన మన దేశానికి ఒక మంచి ఒక పౌరుడిగా నిలబడి వాడు
దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా తయారైతే మనకి, మన కుటుంబానికి, మన దేశానికి అందరికీ ఒక మంచి పేరు వస్తుంది. మరి ఒక వీరితో మీ ముందుంటాను. నమస్తే.